హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మనం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు చాలామంది ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఏమి కూరగాయలు లేనప్పుడు ఓన్లీ చింతపండుతో ఈ కారం చేయొచ్చని మీకు తెలుసా? గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక గుప్పెడు పల్లీలు వేయాలి. పల్లీలు మాడిపోకుండా బాగా లోపల వరకు వేగితే పల్లీలు స్మెల్ సూపర్గా ఉంటుంది. అలా కలుపుతూ వేయించాలి. తర్వాత 5, 6 మీ కారానికి తగ్గట్టు మీరు ఎండుమిర్చి వేసుకోవాలి. పల్లీలతో పాటు ఎండుమిర్చిని కూడా బాగా కలుపుతూ ఆ నూనెలో ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. అప్పుడు వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఎండుమిర్చి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి బాగా వేయించాలి. ఈ పల్లీలు ఎండుమిర్చి ఈ పప్పులన్నీ బాగా వేగాలి. మళ్ళీ ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి బాగా నూనెలో వేగేలాగా ఉండాలి. ఫైనల్గా లాస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా జీలకర్ర కూడా వేగితే స్మెల్ సూపర్గా వస్తుంది. జీలకర్ర కూడా చిటపటలాడేలాగా మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఇవన్నీ వేయించుకోవాలి. తర్వాత మనం వేయించినవన్నీ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. వేయించినవన్నీ ఎండుమిర్చికి తొడాలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం బాగా వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఇలా జీలకర్ర, కరివేపాకు అంతా కలిపి మిక్సీలో వేసుకొని మీ రుచికి సరిపడా మీరు ఉప్పు ఎంత తింటారో అంత కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్లు పోసి ఒకసారి 2 సార్లు నీట్గా కడుక్కోవాలండి. చింతపండుపై ఏమన్నా డస్ట్ అలా ఉంటే పోతుంది. మళ్ళీ అదే గిన్నెలో ఉన్న చింతపండులో నీళ్లు పోసి నాననివ్వాలి. ఈ మనం మిక్సీలో వేసుకున్న ఈ దినుసులన్నీ బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం పల్లీలు వేసాం కాబట్టి మిక్సీ వేసినవన్నీ కొద్దిగా మిక్సీకి అంటుకున్నట్లు ఉంటుంది. మనం ఇలా కలుపుతూ ఉంటే అవి పొడిగా అంత బయటికి వచ్చేస్తుంది. మనం పక్కన నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇప్పుడు ఆ చింతపండు దీనిలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకుంటే ఇంకా ఏ కూరగాయలతో అవసరం లేదు. కూరగాయలు లేనప్పుడు ఎలాంటి కూర చేయాలి అనేది అవసరం లేదు. చూసారా, పర్ఫెక్ట్గా ఈ పల్లీల కారం రెడీ అయిపోయింది. అన్నీ చెప్పింది కానీ ఉల్లిపాయ ఎక్కడ వేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా కారంలో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని ఈ చింతపండు పల్లీల కారం వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు కూరగాయలు లేకున్నా కనీసం మా ఇంట్లో పులగం చేసినప్పుడు కూడా ఇలాంటి కారం చేస్తాము. మీకు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా పల్లీలు చింతపండు కారం చేసుకొని పచ్చి ఉల్లిపాయ నోటికి స్పైసీగా తగులుతూ ఉంటే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే స్వర్గమే. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.